పాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో క్లాసికల్ అండ్ సెమీ క్లాసికల్. ఇక క్లాసికల్ అండ్ సెమీ క్లాసికల్ అంటే మీకు తెలుసా? నాకు తెలియదు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ప్రేక్షకులు టీవీ ముందు ఎపిసోడ్ చూస్తున్నారు కాబట్టి పాటలు మొత్తం విన్న తర్వాత మీకు టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వాట్ ఈస్ క్లాసికల్, వాట్ ఈస్ సెమీ క్లాసికల్. ఎందుకంటే మీకు గమకాలు, సరిగమలు, పదనిసలు, గసగసలు మీకు తెలియదు కాబట్టి ఈ రౌండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. నేను నా పాట కార్యక్రమం అంటేనే అట్లుంటాను. ఓకేనా? సరే, మనం ఆలస్యం చేయకుండా కార్యక్రమం మొదలు పెట్టడానికి ఇక రెడీ అవుతున్నాం. లెట్స్ క్లాసికల్ గా. మనం ఏటీవీ ఛానల్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులు అండ్ యూట్యూబ్లో కూడా చూడవచ్చు. ఈ కార్యక్రమంలో ఎందరో మంది మన ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకుండా పలు ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళ గాన గాంధర్వాన్ని కూడా మనకు ఆలపిస్తున్నారు. మరి జడ్జెస్ కూడా మన ముందున్నారు ఈ కార్యక్రమంలో. సో జడ్జెస్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మహేష్ గారు, జయశ్రీ మేడం గారు, సుజాత మేడం గారు. సో జడ్జెస్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంటెస్టెంట్లకు ప్రతి ఒక్క కంటెస్టెంట్ పాడే ముందు వాళ్ళ హావభావాలు అండ్ వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ టైం పంక్చువాలిటీ, వాళ్ళ పాడే విధానంలో చూసి పాడుతున్నారా, చూడకుండా పాడుతున్నారా. ఒకవేళ చూసి పాడతాం అనుకుంటే మాత్రం ఒక మార్క్ మీది కాదనుకోండి. 30 మార్కుల్లో భాగంగా ఒక మార్క్ తీసేసుకోండి. ఆ ఒక్క మార్క్ మీద, ఎందుకంటే ఆ ఒక్క మార్కే కీలకం. ఎలిమినేషన్ రోడ్స్ ఉంటాయి కాబట్టి. సో అది మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ కోసం మనం అంత టైం ఇచ్చాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాసికల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో స్టార్ట్ చేస్తున్నాం. ఈ క్లాసికల్లో భాగంగా ఫస్ట్ వస్తున్న కంటెస్టెంట్, అవును ఏదో గుర్తొచ్చింది, ఎవరో తక్కువ నేను నా పాట ఉంది. ఓకే, మన కార్యక్రమానికి స్పాన్సర్స్ ఉన్నారు అండ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఏదో తక్కువ అవుతుంది. యాంకర్, ఓకే మన యాంకర్ లేదు. యాంకర్ ఇప్పుడే ఆటో ఎక్కింది, వచ్చే లోపల ఒక పాట అయిపోతుంది. ఓకేనా? ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కారణం స్పాన్సర్స్. మన స్పాన్సర్స్ లేకుండా పోతే, మన స్పాన్సర్లే లేకుండా పోతే ఈ కార్యక్రమం ఇంత ముందుకెళ్ళదు. ఓకే, ఆ స్పాన్సర్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. డివి హోల్సేల్ మార్ట్ సమర్పించు నేను నా పాట. పవర్ స్పాన్సర్ బై పుష్కర్ హాస్పిటల్ బుక్తాపూర్. కో స్పాన్సర్డ్ బై కదలి ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్, సినిమా రోడ్, ఆదిలాబాద్. అయ్యప్ప సిల్వర్ లైన్ ఎలక్ట్రానిక్స్, వినాయక్ షో. మౌనిక ఉమెన్స్ ఫ్యాషన్స్, సినిమా రోడ్. అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, ఇండస్ట్రియల్ రోడ్. విఎన్ఆర్ క్రికెట్ అకాడమీ, కైలాస్ నగర్. అంజనిపుత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదిలాబాద్ మెయిన్ బ్రాంచ్, మంచిర్యాల. థ్యాంక్ యూ. ఈ స్పాన్సర్స్ ఉండడం బట్టి ఈ కళాకారులు ముందుకెళ్తున్నారు, ఈ కార్యక్రమం కూడా ముందుకెళ్తుంది. సో క్లాసికల్ రౌండ్లో ఇక కంటెస్టెంట్ పిలిచేస్తున్నాను. ఫస్ట్ వస్తున్న కంటెస్టెంట్ మన ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ అనే గ్రామం నుండి, ఆ మండలం నుండి వస్తున్నటువంటి గాయని మణి అనిత గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. లెట్స్ వెల్కమ్ టు అనిత. ప్లీజ్ కమ్ టు డైరెక్ట్.
సో నేను నా పాట కార్యక్రమంలో నిజంగా క్లాసికల్ రౌండ్ అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే ఆ క్లాసికల్ రౌండ్కి తగ్గట్టుగా ఆ పర్ఫార్మెన్స్, ఆ వాయిస్, మన ఆదిలాబాద్ జిల్లాలో ఒక గాదిగూడ నుంచి ఒక మంచి ఆనుమత్యం, ఆ గాయనమని వివిధ ప్రముఖ షోలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి ఒక అందరికీ సుపరిచితురాలుగా పరిచయమైనటువంటి అనితకు ఒకసారి నిజం హ్యాట్సప్ చేయాలి. సూపర్ గుడ్ పర్ఫార్మెన్స్ అని కూడా మేము చెప్పరాదు, ఎందుకంటే జడ్జెస్ ఏమంటారు ఒకసారి విందాం. ఓకే జడ్జెస్, మహేష్ గారు. అనిత, ఇక్కడ ఎవరు మీది? గాదిగూడ నుంచి ఇంత దూరం వచ్చింది. ఓకే, ఈ ఆదిలాబాద్ నుంచి అమెరికా వరకు కూడా వెళ్ళాలి. ఆదిలాబాద్ నుంచి అమెరికా వరకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మంచి వాయిస్. ఎక్కడంటే సెకండ్ ఛానల్లో మిస్టేక్ చేసినావు, ఒకటే లిఫ్ట్ చేయలేదు. ఎత్తుకునే దగ్గర హైనోట్ దగ్గర పోయింది, చిన్న మిస్టేక్. ఫర్దర్ రౌండ్స్ మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా. ఈసారి అశోక్ మీరు తనకంటే చాలా బాగా మీరు వాడేవాడు. నా చిన్నప్పటి నుంచి అంతే అంతే, అంటే ఏ పాటనైనా అట్లా ఆగ్రహం చేయడం అలవాటు. కాకపోతే కొంచెం ఎంటికలు గాలికి వెళ్ళిపోతుంది. ఓకే, దానికి మంచి సొల్యూషన్ మన పుష్కర్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఎయిర్స్కి మంచి ట్రీట్మెంట్ కూడా చేస్తుంది. ఓకే చూడండి ఆడియన్స్, పుష్కర్ హాస్పిటల్ మన ఆదిలాబాద్లో గుత్తాపూర్లో సరికొత్తగా ప్రారంభించడం జరిగింది. ఎయిర్కి సంబంధించి, ఎయిర్ బాల్కి సంబంధించి మన రాహుల్ సార్ అనేటువంటి ప్రత్యేకించి వాటికి స్పెషల్ ట్రీట్మెంట్స్, జిఆర్పీ ట్రీట్మెంట్స్ కాకుండా ఎయిర్ ట్రాన్స్మిటర్కి సంబంధించి వాటికి కూడా మనకు సేవలు అందించడం జరుగుతుంది. ఓకే, నీ బాధ భరించలేక యాంకర్ వెళ్ళిపోయినట్టుంది కదా. ఓకే థ్యాంక్ యూ సార్, సూపర్ గుడ్ పర్ఫార్మెన్స్ అని ఇందాక చెప్పడం జరిగింది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఫర్దర్ రౌండ్లో మాత్రం నువ్వు మిస్టేక్స్ చేస్తే నిన్ను నువ్వు లాస్ చేసుకుంటున్నావు. ఎందుకంటే నీకు దేవుడు మంచి స్వరం ఇచ్చింది, దాన్ని కాపాడుకోవడం, బ్యాలెన్స్ చేయడం నీ చేతుల్లో ఉన్నావు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జయశ్రీ మేడం. అనిత, గాదిగూడ నుండి వచ్చావు కదా, నేను కూడా అక్కడ దగ్గరలోనే పనిచేస్తాను, జామియాలో టీచర్గా. సో నీ వాయిస్ చాలా బాగుంది, హై నోట్స్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా పాడావు. ఇంకా ఇంకా బాగా పాడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శ్వేత మేడం. అనిత, వాయిస్ చాలా బాగుంది, సాంగ్ మొత్తం చాలా బాగా వచ్చింది. కొంచెం మధ్యలో శృతి ఎక్కడో కొద్దిగా పోయినట్టు అనిపించింది, బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. నా గురించి కూడా చెప్పారు మీరు, అద్భుతంగా అసలు మూవీలో పాడినట్టు సేమ్ అలాగే పాడండి సార్. థ్యాంక్ యూ మేడం. జయశ్రీ మేడం గారు మీరు కూడా చెప్పారు మేడం నా గురించి. లిప్ సింకింగ్ చాలా బాగుంది. లిప్సింగ్ మేడం, నేను నిజంగానే పాడాను. నిజంగానే వాయిస్ మొత్తం తమ్ముతాడు అప్పుడు వస్తే ఫ్లోల్ అవుతుంది. ఇప్పుడు తోముతో మనల్ని తోమేసి వచ్చేసి ఓకే, తోమ్ అంటే బాసంతో ఏమో నేను అనుకున్నా, ఇక్కడికి వస్తారు కదా ఇలాంటి సాంగ్లు తోమడం అని చెప్పేసి. ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే అండ్ మన క్లాసికల్ రౌండ్లో ఇక మొట్టమొదటి కంటెస్టెంట్గా దుమ్ము రేకొట్టడం జరిగింది. సో జడ్జెస్ స్కోర్ ఇవ్వరు. మహేష్ గారు. అనిత 9 out of 10. ఈ 1 ఇయర్ మిస్ అయింది చరణంలో అయినోడి దగ్గర మిస్ చేసిన. ఓకే, ఆ మిస్సింగ్కి ఒక 1 మార్క్ మిస్. ఓకేనా, నెక్స్ట్ టైం ఆ మిస్ కూడా ఉండకుండా 30 out of 30 రావాలి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. జయశ్రీ మేడం గారు 9 out of 10. థ్యాంక్ యూ. శ్వేత మేడం గారు 9 out of 10. థ్యాంక్ యూ. యాక్షన్. సో చూసారు కదా, క్లాసికల్ రౌండ్ అండ్ సెమీ క్లాసికల్ రౌండ్, ఈ 2 రౌండ్లలో మన కంటెస్టెంట్ గాదిగూడ నుంచి వచ్చి అనిత గారు సూపర్ గుడ్ పర్ఫార్మెన్స్ చేయడం కాకుండా నేను కో సింగర్గా నేను కూడా దుమ్ము దులిపేశాను. మీకు తెలిసే అనుకుంటా. చూసారు ఎంత మంచి పాట పాడినో, మళ్ళీ హావభావాలు, నా ఎక్స్ప్రెషన్ చూస్తే మాత్రం చితాకొట్టుడు కొట్టేసాను. మళ్ళీ అదే చంద్రమైన గుర్తొచ్చింది అనుకున్నా, అంతే కదా. సో అదేవిధంగా నేను ప్రోగ్రామ్ చేస్తున్నా అని చెప్పేసి నాకు మంచి చైర్ కూడా పెద్ద ఇచ్చేసారు. జడ్జి చైర్ కూడా నాకు వచ్చేసింది, అది అయ్యప్ప ఫర్నిచర్ నుంచి తీసుకొచ్చడం జరిగింది. ఓకే, అదే కాకుండా అండ్ మనకు క్లాసికల్ రౌండ్లో సెకండ్ కంటెస్టెంట్ పిలవబోతున్నాం. సెకండ్ వస్తున్న కంటెస్టెంట్ ఏంటి అశోక్, నేను లేకుండానే ప్రోగ్రామ్ చేద్దామని. అయ్యో వచ్చేసావా? నీకు నేను లేకపోవడం బెస్ట్ కదా. కాదు, నువ్వు వచ్చేసిన. యా వస్తా, ఎందుకు కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. అంతేగాని లేట్ ఒప్పుకో కదా అసలు ఒప్పుకోను.
సరే చేస్తావా ఏంటి ఏం లేదు అసలు ఎవరు కావాలి అసలు పర్ఫార్మెన్స్ చేయాలి అనిత పాడేవాళ్ళు పక్క నేను కూడా అసలు ఏం పర్ఫార్మెన్స్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అంటే గమకాలు అట్లా ఏమో వినిపించాయి నువ్వైతే పాడలేదు ఎవరు నేనా పాటలా టాలెంట్ ఎక్కేస్తున్నా పాట కూడా పని చేసిన యాంకరింగ్ చేసుకుంటే బతుకుతుంది కొంతమంది లేరు అయితే మరి నువ్వు పాడినట్టు లేదు అసలు పాటలు పాడట్లేదు నువ్వు రాలే అని చెప్పేసి బెంగళూరు కొంచెం ఎక్కువైనట్టుంది ఇది యాక్టింగ్ కాంపిటీషన్ కాదు సింగింగ్ కాంపిటీషన్ అంటే అది చిన్నప్పుడు అండి ఇప్పుడు అట్లా కాదు నేను చాలా మారిపోయాను చాలా డెడికేట్ గా ప్రోగ్రామ్ చేస్తున్నాను మీకోసం ఓకే ఓకే అమ్మో నా ఎంట్రీ కంటే మీ డైలాగ్స్ ఎక్కున్నాయి మీ అవే ఎక్కున్నాయి సోది అది సోది కాదు సుబ్రహ్మణ్యం దినోత్సవం రోజు పేరు పెట్టారు అశోక్ సిద్ధార్థ్ అని ఆ పేరు నిలబెట్టుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఎప్పుడు మొక్కుతుంటాను అమ్మో సుబ్రహ్మణ్య స్వామి అన్నాం కాబట్టి ఇంకా నేనేం మాట్లాడాను ఓకేనా ఓకే సరే సరే మనం మాట్లాడుకుంటూ పోతే కార్యక్రమం కూడా అది ఎపిసోడ్ అప్పటికి అయిపోయిందంట మన అంతే కదా మన క్లాసికల్ రౌండ్ లో భాగంగా నెక్స్ట్ సెషన్ కండిషన్ పిలిచేద్దాం ఓకే జంగువేణి పిట్టబోగరం ఇంద్రవెల్లి మండల్ ఆదిలాబాద్ ప్లీజ్ కమ్ టు డాన్స్ జంగువేణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము జంగువేణి గారికి ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి
ఫైనల్ అనుకుంటున్నా ఆయన. ఏమో అదే అనుకుంటున్నాను. కదా? గట్టిగా పైసలకు 50,000 కట్టుకున్నాను. అసలు ఇప్పుడు ప్రయోగాలు చేస్తే మళ్ళీ ఇట్లా ఇంకెట్లా ఉద్యమానికి అడుగుతుంది. అదే కదా నాకు అసలు అర్థమైంది ఇప్పుడు క్లాసికల్ సెమీ క్లాసులు అంటే ఇప్పుడు అర్థమైంది. గసగసాలు గుమగుమాలు అదే ఉంటేనే క్లాసికల్. అవును. సెమీ క్లాసికల్ అంటే సససాలు తీసేసి గససాలు అంతే కదా. నీలో ఉన్న టాలెంట్ ఇంకెవరికి ఉండదు అశోక్. అదే అందుకే అంటారు నన్ను చూసి నేర్చుకోమని 10 మందికి చెప్తాడు. ఓకేనా? సరే అయితే నాగార్జున గారు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఇక్కడ ఇక్కడ దగ్గర మేబీ అక్కడ ఫైట్ అక్కడ గుండెలు కొట్టిరు అక్కడ నుంచి వస్తున్నారు. ఓకే ఓకే ఎందుకంటే ఇవ వాడే పాటకు నాగార్జున పెద్ద పెద్ద ఫైట్లు వేసి వచ్చేది. ఓకే అశోక్ ప్లీజ్ నాగార్జున వాయిస్ చేయరా? నాగార్జున వాయిస్ చేయవా? నాగార్జున నేనే మాట్లాడుతున్నాను. నేను ఇంకెవరో అనుకున్నాను. నాగార్జున చెప్పాలి కదా అశోక్ నువ్వు ఇది నాగార్జున వాయిస్ అని. ఆయన ఆ సార్ చూస్తుంటే ఎట్లుంటది, ఆయన ఫ్యాన్స్ అసలు ఆ కెమెరా నుంచి వచ్చి ఆమె శ్రేయ నేను నాగార్జున ఎంతో మంది దుండలు కొట్టచ్చు. ఆమె గసగసాలు గుమగుమలు అన్నప్పుడల్లా ఆ నుంచి ఫైట్ చేసుకుని వీడికి వచ్చాను. ఆ డోర్ వేసేటప్పుడు డోర్ ఎదుగుతుంది. అది ఓపెన్ అయింది మేబీ మీరేనా? అది ఇరిగింది అనుకున్నాను. కానీ ఇరిగింది అలా పెట్టారు కాబట్టి దొంగ. ఓకే అశోక్ టాలెంట్ ఎక్కడ లేదు మీలో కూడా ఉంది. సో ఓకే మనము నాగార్జున అప్పుడు వచ్చేసింది ఇప్పుడు వెళ్ళిపోయిండు. ఎందుకంటే పాట నచ్చింది వెళ్ళిపోయిండు. అంతే కదా జడ్జెస్ నచ్చారు కదా. ఎస్ ఓకే సో జడ్జెస్ ఏమంటున్నాము? వినేద్దాం. ఓకే మహేష్ గారు. అమ్మా ఏం పేరు నీ పేరు? జంగు జంగు ఎక్కడి నుండి వచ్చినావమ్మా? పిట్టబొంగరం నుంచి పిట్టే పిట్టబొంగరం నుంచి బొంగరం. ఓకే నువ్వు పాడుతుంటే ఎట్లుంది తెలుసా? పిట్ట కొంచెం కూత కదా. ఓకే చోటా బాబు బడా సౌండ్. ఓవరాల్గా నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అప్డౌన్స్ దగ్గర ప్రొనౌన్సియేషన్లో చిన్న చిన్న వర్డ్స్ మింగేసిన చిన్న చిన్నగా నువ్వు ఈ సాంగ్ సెలెక్షన్ చేసుకున్న చూడు దీనికే నీకు ఓకే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఆ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ కూడా లేకుండా చూసుకుంటే ఇంకా అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జయశ్రీ మేడం. జంగు వేణి చాలా బాగుందమ్మా నీ వాయిస్. నిజంగా నువ్వు పాడుతుంటే పిట్టలాగా నీ అమ్మాయి అంతా ఎనర్జెటిక్గా ఎలా పాడుతుంది అని అనుకున్నాను. అయితే ఫస్ట్ నువ్వు వేణి స్టార్టింగ్ వేణి వేణు వేణు తర్వాత ఉందా గ్యాప్ ఉండదు కలిపి పాడేస్తాను. వేణు మాధవా కలిపేసి పాడాలి, మధ్యలో గ్యాప్ ఇవ్వదు. అంతే సార్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఇంకా ఇంకా బాగా పాడాలని కోరుకుంటున్నాను. ఓకేనా? వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం. సుజాత తింటే కొంచెం చూస్తగలరు కదా, చాలా బాగా పాడినాం. కొంచెం బ్రీతింగ్ తింటాం. సాంగ్ అంతా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ జడ్జెస్. స్కోర్ మహేష్ సార్ 9 out of 10. ఓ గట్టి చెప్పలేదు. జయశ్రీ మేడం 9 out of 10. చూడండి మేడం గారు 9 out of 10. వావ్ అన్ని 9లు వచ్చేసాయి. చెప్పాను కదా 1,90,000. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ జంగు. సౌజన్య అశోక్ నేను నా పాట కార్యక్రమంలో చిన్న విరామం చిటికలో వచ్చేస్తాను.